టు 60 నేను మీరు వచ్చిన ఐపీఎల్ 2024 నిన్న జరిగిన ఐపీఎల్ 58th మ్యాచ్ లో అయితే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అయితే ఆడింది. అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్ కి కొత్తగా వచ్చిన బౌలర్ కావేరప్ప మంచిగా స్టార్ట్ చేశారు. మరి ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వికెట్ తీశాడు. అయితే కోహ్లీ 47 బాల్స్ లో 92 రన్స్ చేసి అయితే సెంచరీకి 8 రన్స్ తో అయితే మిస్ చేసుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ తో ఆర్సీబీ భారీ స్కోర్ చూసుకున్నట్లయితే 241 నమోదైతే చేసుకుంది. అయితే ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత వచ్చిన పంజాబ్ సూపర్ కింగ్స్ పవర్ ప్లే లోనే 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసి మ్యాచ్ ని అయితే ఇంట్రెస్టింగ్ గా అయితే మార్చారు. కానీ ఆర్సీబీ బౌలర్స్ రెగ్యులర్ గా వికెట్స్ తీయడంతో అయితే పంజాబ్ కింగ్స్ 181కే ఆల్ అవుట్ అయితే అయిపోయింది. మరి దీంతో అయితే ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ లో 7th ప్లేస్ లో అయితే వచ్చింది. అలాగే పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్లయితే 9th ప్లేస్ కి అయితే పడిపోయింది. మరి ఆర్సీబీ స్కోర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్సీబీ చూసుకున్నట్లయితే మన కోహ్లీ వచ్చేసి అయితే 47 బంతులలో 92 రన్స్ అయితే చేయడం జరిగింది. రజత్ పటిదార్ చూసుకున్నట్లయితే 23 బాల్స్ లో అయితే 55 రన్స్ అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే విల్ జాక్స్ చూసుకున్నట్లయితే 7 బాల్స్ లో అయితే 12 రన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రీన్ చూసుకున్నట్లయితే 27 బంతులలో అయితే 46 రన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ కార్తిక్ చూసుకున్నట్లయితే 7 బాల్స్ లో అయితే 18 రన్స్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఆర్సీబీ స్కోర్ కార్డ్. మరి నెక్స్ట్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ లో చూసుకున్నట్లయితే జాన్ బెరిస్టోన్ చూసుకున్నట్లయితే 16 బంతులలో అయితే 27 రన్స్ చేయడం జరిగింది. అలాగే మనకు రిలే రోసవ్ చూసుకున్నట్లయితే 27 బంతులలో 61 రన్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ శశాంక్ సింగ్ చూసుకున్నట్లయితే 19 బాల్స్ లో అయితే 37 రన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన కెప్టెన్ శామ్ కురాన్ చూసుకున్నట్లయితే 16 బంతులలో 22 రన్స్ చేయడం అయితే జరిగింది. సో మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. కానీ లాస్ట్ కి అయితే ఆర్సీబీ అయితే గెలవడం జరిగింది. ఆర్సీబీ అయితే 7th ప్లేస్ కి అయితే వచ్చింది. అలాగే పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్లయితే 9th ప్లేస్ కి అయితే పడిపోయింది. సో ఇది వాటి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.